నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ దిలీప్ కుమార్. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నేడు శుక్రవారం టెక్కల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నందిగాం మండలంలోని కొత్తగ్రహారం పంచాయతీ జెండ్యాడ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. పర్యటనలో భాగంగా సాయంత్రం 4:30 నందిగాం మండలం కొత్తగ్రహారం పంచాయతీ పరిధిలో NH-16 నుండి జెండ్యాడ గ్రామం వరకు నిర్వహించిన CC/BT రహదారిని మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించనున్నారు. అనంతరం 5:15 జెండ్యాడ జంక్షన్ నుండి బస్టాండ్ వరకు నిర్మించిన CC రహదారి, 5:20 SC కాలనీ నుంచి హనుమాన్ ఆలయం వరకు నిర్మించిన CC రహదారిని ప్రారంభించనున్నారు. అదేవిధంగా సాయంత్రం 5:30 జడ్యాడ గ్రామంలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొని లబ్ధిదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన రహదారి రవాణా సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా జడ్యాడ గ్రామ ప్రజలకు రహదారి సౌకర్యం మరింత మెరుగుపడనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుతో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తి భావాన్ని చాటాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా గురువారం శ్రీకాకుళంలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో తిరంగా యాత్ర ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమాధికార పరిరక్షణ కోసం ప్రతి భారతీయుడు ఈ కార్యక్రమంలో భాగస్వామి కావాలని కోరారు. యువత, విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించడంతో పాటు జాతీయ సమైక్యతను చాటడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రతి ఏడాది స్వతంత్ర దినోత్సవానికి ముందు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో దేశభక్తి భావాన్ని మరింతగా పెంపొందిస్తున్నామని, భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులతో కలిసి నిర్వహించిన తిరంగా యాత్రలో ఉమెన్స్ కాలేజీ విద్యార్థులు ప్రత్యేకంగా పాల్గొన్నారు. చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని దేశభక్తి నినాదాలు చేస్తూ యాత్రలో ముందుకు సాగారు. భారీగా తరలివచ్చిన ప్రజలు, విద్యార్థులతో శ్రీకాకుళంలో తిరంగా యాత్ర ఉత్సాహంగా సాగింది. భారత్ మాతాకి జై, జై హింద్ నినాదాలతో కార్యక్రమం మార్మోగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు, మాజీ జిల్లా అధ్యక్షులు బెల్లంగి ఉమామహేశ్వరరావు, అట్టాడ రవిబాబ్జీ, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు పైడి సింధూర, బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షులు మదన్ మోహన్, బీజేపీ సీనియర్ నాయకులు, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొన్నారు. ఇది దేశ సమైక్యత, సమగ్రతల కోసం ప్రతి భారతీయుడు ఇందులో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ భారతదేశ సార్వభౌమాధికారం, అలాగే భారతదేశ సంరక్షణ కోసం ప్రతి ఒక్కరిలో కూడా దేశభక్తిని పెంపొందించడానికి చేసే ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ పాల్గొన్నారు. ఉమెన్స్ కాలేజ్ అమ్మాయిలు, అలాగే భారతీయ జనతా పార్టీ యువ మోర్చా, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మహిళా మోర్చా నాయకులు, అన్ని వర్గాల వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా దేశభక్తిని ప్రబోధించడం కోసం మేము చేస్తున్నాం, భవిష్యత్తులో కూడా చేస్తామని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై, జై హింద్. స్వాతంత్రం కోసం మన భారతదేశం ఎంతగా పోరాడిందో అందరికీ తెలుసు. సో మన దేశ సంరక్షణ కోసం, సార్వభౌమత్వాని కోసం మనం ఎంతో కృషి చేసి మన శ్రీకాకుళంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒక తిరంగా ర్యాలీ చేయడం అనేది జరిగింది. సో దానికి పెద్ద ఎత్తున స్టూడెంట్స్, మహిళలు, అలానే మన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు గారు, అలానే పైడి వేణుగోపాల్ గారు, బిర్లంగి ఉమామహేశ్వరరావు గారు, యువ మోర్చా టీం అందరూ కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. సో మన యంగ్ జనరేషన్ స్టూడెంట్స్ అందరిలో కూడా దేశభక్తి పెంపొందించడానికి ఇది మా వంతు చేసే ప్రయత్నం మాత్రమే. భారత్ మాతాకి జై, వందే మాతరం. శ్రీకాకుళం నగరం నుంచి పీజీపేట బీచ్ వరకు ప్రతిపాదించిన నూతన బీచ్ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే గుండుశంకర్ జేసీతో కలిసి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్టరేట్ సమీపం నుండి ప్రారంభమయ్యే ఈ రహదారి కల్లేపల్లి, కునుకుపేట, కిల్లిపాలెం, పీజీపేట మీదుగా సుమారు 9 కిలోమీటర్లు సాగనుంది. నదికి 50 మీటర్ల భద్రతా దూరం పాటిస్తూ రహదారిని నిర్మించనున్నట్లు తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మార్గదర్శకత్వంతో ప్రాజెక్టు ముందుకు సాగుతుందన్నారు. ప్రస్తుతం పీజీపేటకు చేరుకోవడానికి అరగంటకు పైగా పడుతుండటంతో కొత్త రహదారితో 10 నిమిషాల్లో చేరుకునేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సైకిల్ ట్రాక్లు, వాకింగ్ స్పేస్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. భూములు కోల్పోతున్న రైతులతో ఎమ్మెల్యే మాట్లాడి అభివృద్ధికి వారు సానుకూలంగా స్పందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మంచినీళ్లపేటకు చెందిన మత్స్యకారుడు సూరాడ విశాఖ
సముద్రంలో వేటకు వెళ్లి బోటు బోల్తా పడడంతో మృతి చెందారు. మరో 2 మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. మత్స్యకారుడి మృతిపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాదాల నివారణకు మత్స్యకారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. వసతి గృహాల్లో విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు జర్నలిస్టుల ప్రవేశాన్ని అడ్డుకునే సర్కిల్ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకుని వారి హక్కుల కోసం ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు అని స్పష్టం చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డి చందు అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు పి రామ్మోహన్ హాజరయ్యారు. వసతి గృహాల్లో భోజనం, త్రాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత, మౌలిక వసతులపై విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వాటిని ప్రశ్నిస్తే గొంతులను అడ్డుకోవడం సరికాదని నాయకులు విమర్శించారు. ఆంక్షలను ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 17 వరకు వసతి గృహాల వద్ద నిరసనలు, అదే రోజు కలెక్టరేట్ వద్ద భారీ ఆందోళన, నెలాఖరులో కమిషనర్ కార్యాలయం ముట్టడి చేపట్టనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు 40 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరినీ ఐక్యం చేసి కమిషనర్ కార్యాలయం కూర్చోమని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి కాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థి సంఘాలన్నింటినీ కోఆర్డినేట్ చేస్తూ మనం పనిచేద్దామని చెప్పారు. ఈరోజు మీ తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ కానీ, తెలుగు యువత కానీ ఆ రోజు ప్రతిపక్షంలో మాతో కలిసి విద్యార్థుల సమస్యల మీద పోరాడారు. మరి ఈ రోజు మీ కళ్ళు ఎత్తికెత్తాయా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు మీరు అదే విద్యార్థి సంఘాలకి వెనకేసం వచ్చి ఈరోజు అదే విద్యార్థి సంఘాలు హాస్టల్స్లోకి వెళ్ళకూడదంటున్నారు. మరి మీ పొలిటికల్ యాక్టివిటీస్ మీరు ఏ విధంగా స్కూల్స్లో, హాస్టల్లో కండక్ట్ చేస్తున్నారు? ఈరోజు పీపీపీ పేరుతో మీరు పెడుతున్న మీటింగ్ సంగతి నాకు తెలియదా? ఈరోజు హాస్టల్స్లో, స్కూల్స్లో సమస్య పరిష్కారం కోసమా, లేదా మీ ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం లేదా పీపీపీలు అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కనుక ఎనికి తగ్గకపోతే ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్ జరుగుతున్న పోరాటం మరోసారి ఈ రాష్ట్రంలో రిపీట్ అవుతుందని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఈ సందర్భంగా స్టైఫండ్ పెంపుతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం రిమ్స్ జూనియర్ వైద్యులు చేపట్టిన ఆందోళన 3వ రోజు కొనసాగుతోంది. గురువారం శ్రీకాకుళం నగరం రిమ్స్ జూనియర్ డాక్టర్స్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. బోధనాసుపత్రి కళాశాల వద్ద జూనియర్ డాక్టర్లు విధులకు హాజరు కాకుండా ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం వైద్య సేవలను కొనసాగిస్తూనే సాధారణ ఓపీ, ఎలక్టివ్ సేవలను బహిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రతి 2 ఏళ్లకు 15% చొప్పున పెరగాల్సిన స్టైఫండ్ ను వెంటనే అమలు చేయాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. ఈ అంశంపై జనవరి నుండి విజయవాడలో అధికారులు, సంబంధిత శాఖలతో పలుమార్లు చర్చలు జరిపినా సానుకూల స్పందన రాలేదని తెలిపారు. 10 రోజుల క్రితం సమ్మె నోటీసు ఇచ్చినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఫేజ్ 1 సమ్మెలో భాగంగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సాధారణ ఓపీ, ఎలక్టివ్ వైద్య సేవలను బహిష్కరించినట్లు వెల్లడించారు. రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అత్యవసర సేవలు, ఐసీయూ, ఎస్సీ సేవలను మాత్రం కొనసాగిస్తున్నారు. పీజీ వైద్య విద్యార్థులు స్టైఫండ్ నిబంధనలు, ఎండి, ఎంఎస్ కోర్సుల్లో ఇతర విభాగాల చేర్పు, ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను జూనియర్ డాక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. పదవీ విరమణ వయస్సు పెంపుతో భవిష్యత్తులో తమకు ప్రొఫెసర్లుగా ఎదిగే అవకాశాలు తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జూనియర్ డాక్టర్ ప్రతినిధులు కోరారు. ఈ నిరసనలో ఏపీ జూనియర్ డాక్టర్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు డి శశిభూషణ్ రెడ్డి, ఉపాధ్యక్షులు జి సతీష్ నాయుడు, సమీన్, ప్రధాన కార్యదర్శి జి సతీష్, మదన్, అశోక్ తో పాటు రిమ్స్ జూనియర్ డాక్టర్స్ వైద్యులు పాల్గొన్నారు. మెయిన్ డిమాండ్ ఏంటంటే మాది స్టైపెండ్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు. నార్మల్ గా జియో అనేది ఎప్పుడో పాస్ అయింది. లైక్ ఎవ్రీ 2 years కి మాకు 15% హైక్ అనేది ఉండాలి స్టైపెండ్ లో. కానీ సిన్స్ 3 years మనకు అసలు స్టైపెండ్ అనేది హైక్ లో లేదు. మాకు జనవరి నుంచి అయితే మనకు స్టైపెండ్ 15% హైక్ నార్మల్ గా ఉంది, కానీ అది ఇంప్లిమెంట్ అవ్వలేదు. సో మా మెయిన్ మోటో ఆఫ్ ద స్ట్రైక్ అనేది ఫస్ట్ పాయింట్ అయితే అది మాకు స్ట్రైక్ 15% ఇంక్రీజ్ అవ్వాలని అని. ఇంకొకటి ఏంటంటే నార్మల్ గా రిటైర్మెంట్ అనేది 62 నుంచి 65 years కి అనేది పెంచారన్నమాట. సో మాకు దానివల్ల ఏంటంటే మా ఫ్యూచర్ జనరేషన్ డాక్టర్స్కి అనేది ఆపర్చునిటీస్ రాకపోవడం అనేది దానికి మేము అగెనిస్ట్ గా ఉన్నామన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఎంహెచ్డి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి నార్మల్ గా 15% అనేది మెడికల్లోకి రావాలి, అందులో చేసుకోవాలని ఉంది. కానీ మన స్టేట్లో ఏమవుతుందంటే 30% వరకు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో దానివల్ల ఫ్యూచర్ జనరేషన్ డాక్టర్స్కి అనేది చాలా ఇబ్బంది. మాకు ఆపర్చునిటీస్ రావు, మాకు రావు, ఇంకా మాకు ఫ్యూచర్లో జనరేషన్ డాక్టర్స్కి కూడా ఆపర్చునిటీస్ రాకపోవడం, అది మా మెయిన్ మోటో అనేది 3 points మాకు ఇక్కడ స్ట్రైక్ వల్ల. సో అవన్నిటికీ మేము విరుద్ధంగా ఉన్నాము. మాకు స్ట్రైక్
మాకు స్టైపెండ్ అనేది 15% హైక్ అయితే రావాలి. దాని గురించి మా ఈ స్ట్రైక్. ఇంకా వేరే మోటో అయితే మనకేం లేదు. ఆమ్దలవలస మండలం అక్కివరం గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఎమ్మెల్యే రాష్ట్ర PUC చైర్మన్ కోన రవికుమార్ పాల్గొని ప్రభుత్వ రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమిపై రైతులకు సంపూర్ణ హక్కులు కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, పారదర్శక విధానాలతో రైతుల హక్కులను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. పాస్ పుస్తకాలు రైతుల ఆస్తి హక్కులను ధృవీకరణగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు. నీకు తెలియకుండా కానీ మార్చలేదు. నీ భూమి మారాలంటే నువ్వు వెళ్ళి అమ్మితేనో రిజిస్టర్ ఆఫీసులో డాక్యుమెంట్ రిజిస్టర్ చేస్తే తప్ప ఎన్నాళ్ళలాగా మా గ్రామ రిజిస్టర్ అండి, మేము మాట్లాడుకున్నామండి, మేము రాసుకున్నామండి అంటే ఇక మీదట చల్లదు. చిత్తు కాగితాలతో సమానం అవన్నీ. అర్థమైంది కదండి. కాబట్టి ఈ QR కోడ్ పెట్టాం. ఇది పూర్తి రక్షణ. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా మీ పేరు మీద ఉన్న భూమి నీకు తెలియకుండా మార్చలేదు. ఎల్లన్పేట మండలం పూసాం గ్రామంలో వాల్వో గ్రూప్ ఆర్థిక సహకారం సత్యసాయి ట్రస్ట్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన శుద్ధ సురక్షిత త్రాగునీటి ప్లాంట్ను ఎమ్మెల్యే రాష్ట్ర PUC చైర్మన్ కోన రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం అభినందనీయమన్నారు. ప్రజల ఆరోగ్యం పరిరక్షణలో పరిశుభ్రమైన నీరు కీలకమని, త్రాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద పారిశ్రామిక సంస్థలు ముందుకు రావడం శుభపరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సత్యసాయి ట్రస్ట్, వాల్వో గ్రూప్ ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 12వ ద్వైపాక్షిక వేతన సవరణ ఒప్పందం ప్రకారం వారానికి 5 రోజుల పని దినాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ శ్రీకాకుళం శాఖ ఆధ్వర్యంలో గురువారం ఇండియన్ బ్యాంక్ పాత బస్టాండ్ ఆవరణంలో ధర్నా నిర్వహించారు. 29 కార్మిక చట్టాలను కాలరాస్తున్న 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టినట్లు యూనియన్ ప్రతినిధులు NCBU KCH వెంకటరమణ, AIBOC పొన్నాడ కిషోర్ కుమార్, BEFI మండా శ్రీనివాసరావు తెలిపారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి వివిధ క్రీడా సాంస్కృతిక పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. పురుష, మహిళా న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులు పోటీల్లో పాల్గొన్నారు. క్రీడలను బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోన రాజారావు, ప్రధాన కార్యదర్శి చిట్టి సూర్యనారాయణ పర్యవేక్షించారు. పోటీలను విజయవంతంగా నిర్వహించిన సీనియర్, జూనియర్ న్యాయవాదులను వారు అభినందించారు. కబడ్డీ పోటీలను సమర్థంగా నిర్వహించిన సీనియర్ న్యాయవాది సనపలహరి, పర్యవేక్షించిన డి పార్థసారథి, ఎస్ రత్నాకర్, ఏ ప్రకాష్, పైడి సాయలను ప్రత్యేకంగా అభినందించారు. ఆగస్టు 15న ఉదయం 8 గంటలకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండా వందనం నిర్వహించనున్నట్లు, అనంతరం న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి అల్పాహారం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు దండు సరళకుమారి, డొంకాన ఈశ్వరరావు, సిరిపురం సుజాత, గేదెల ఇంద్రాప్రసాద్, కె శంకర్రావు, జి సత్యభామ తదితరులు పాల్గొన్నారు. జనరల్ సెక్రటరీకి రావడం మా గౌరవంలో కూడా గమనించినటువంటి ఇష్యూ ఇది. ఆయన నిరంతరం కూడా చక్కనైనటువంటి ఇష్యూ తీసుకుని చేస్తున్నారు. తర్వాత ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ గవర్నమెంట్ ఏమైనా సరేనో మాకు ఇది అయిన తర్వాత ప్లాన్ టెస్ట్ ఉంటారు. ఏంటి మా ప్లాన్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆఫీసర్స్తో అందరూ కూడా కలిసి బ్రేక్ఫాస్ట్ తీసుకుని తర్వాత కార్యక్రమం ఏంటంటే మాకు సుప్రీంకోర్టు, హైకోర్టు ఇన్స్ట్రక్షన్స్ మా ఆఫీసర్స్కి ఇచ్చారు. వాళ్ళతో కలిపి మేము ప్లాన్ టెస్ట్కి వెళ్తున్నాం. తదనంతరం వచ్చి ఇక్కడ మా సెలబ్రేషన్స్ అన్ని కూడా చక్కగా జరిపించి ఎవరైతే ఈ క్రీడల్లోన కల్చరల్ యాక్టివిటీస్లోన విజేతలైనారో వారందరూ కూడా జ్యుడిషియల్ ఆఫీసర్ చేతుల మీదుగా వాళ్ళకి బహుమతి ప్రదానం కూడా. రెవెన్యూ సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శ్రీకాకుళం డివిజన్ రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో భూ సమస్యలు, ముటేషన్లు, పట్టాదారు పాస్బుక్లు, భూ రికార్డుల సవరణలు, సరిహద్దు వివాదాలు, ధ్రువపత్రాలపై సమీక్షించారు. పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించి ప్రజల కార్యాలయాల చుట్టూ తిరగకుండా పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. VROలకు ముటేషన్లపై శిక్షణ ఇవ్వడంతో పాటు ఫీల్డ్ సిబ్బంది యాప్ ద్వారా ఎంక్వైరీ నివేదికలు నమోదు చేయాలని, రికార్డులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ
సర్వేయర్లు వీఆర్ఓలు సమన్వయంతో పనిచేయాలని, సాంకేతిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకుని సమస్యలు వేగంగా పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ విద్య, వైద్యం, కళలు, క్రీడలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ విశిష్ట సేవలు అందిస్తుందని నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి అన్నారు. గురువారం కొంక్యాన గోవిందరాజులు 16వ వర్ధంతి సందర్భంగా సాలిగుండం కేజీబీవీలో హరిప్రసాద్ కిడ్నీ ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కేజీబీవీకి చెందిన 350 మంది బాలికలు, గ్రామస్తులను వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. ట్రస్ట్ చైర్మన్ కొంక్యాన మురళీధర్ మాట్లాడుతూ గోవిందరాజుల ఆశయాలను కొనసాగిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, ట్రస్ట్ సభ్యులు, కేజీబీవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం విశాఖ బే కాలనీలో షిరిడి సాయిబాబా మందిరంలో అన్నదానం, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు కొంక్యాన ట్రస్ట్ తరపున 10,000 రూపాయల విరాళాన్ని చైర్మన్ కొంక్యాన మురళీధర్, సభ్యుడు కొంక్యాన శివశంకర్ అందజేశారు. నైట్ షెల్టర్ లో కూడాను మనం ఫుడ్ ఇస్తున్నాం సందర్భాన్ని బట్టి. అలాగే బుక్స్, పిల్లలకి ఆటల పోటీలు నిర్వహించి వారికి ప్రైజెస్, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడాను ఈ ట్రస్ట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారు, బయట నుంచి ఎటువైపు నుంచి విరాళాలు స్వీకరించకుండా ఫ్యామిలీ మెంబర్సే ఈ ట్రస్ట్ను నడుపుతున్నాం. ప్రతి కార్యక్రమంలో కూడాను మా స్థానిక ప్రజాప్రతినిధులు గుండు భాస్కర్రావు గారు, ఆదినారాయణ గారు ఖచ్చితంగా ఉంటారు, అటువైపు దగ్గరే వ్యక్తులుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే ఈ మధ్యనే ఈ స్కూల్లోని కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు రావడం జరిగింది. ఈ సందర్భంలో ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం వల్ల పిల్లలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే గైనిక్ డాక్టర్ గారు కూడా వచ్చారు. అమ్మాయిలకి వాళ్ళు ఎంతో ఉపయోగకరమైన విషయాలు చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి యూజ్ అవుతుందని కోరుకుంటున్నాను. ప్రతి టీచర్స్కి నేను తెలియజేయండి ఏమంటే, ప్రతి పిల్లలకి దగ్గరుండి డాక్టర్కి చూపించి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని వాళ్ళ పేరెంట్స్కి తెలియపరచాలని కోరుకుంటూ ఈ ట్రస్ట్ ద్వారా ఇంకెన్నో మంచి కార్యక్రమాలు చేయాలి, ఇంకెంతో ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఎంతో ప్రజాసేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు సమాప్తం. తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.